నా పేరు ఆర్ నాగరాజు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జడ్చర్లో అద్రశాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనకు BA ఫైనల్ ఇయర్ గ్రూప్లో ఉన్న అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతంలో పేపర్లోని మోడర్న్ థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ థియరీ చూద్దాం. ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని చూద్దాం. ఈ ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని హెక్సర్ మరియు ఓహీలెన్ ఇద్దరు ఆర్థికవేత్తలు తెలియజరిగింది. అందుకే దీన్ని మనకు HO థియరీగా చెప్పొచ్చు. H మీన్స్ హెక్సర్ అని, O మీన్స్ ఓహీలెన్ థియరీగా చెప్పొచ్చు. అంతకుముందు ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం అయినటువంటి నిరపేక్ష సిద్ధాంతము మరియు తులనాత్మక సిద్ధాంతం, అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం ఏ విధంగా జరుగుతుందనేటువంటి విషయం చెప్పలేకపోయింది. అంతర్జాతీయ వ్యాపారం మీన్స్ ఎగుమతులు దిగుమతి జరిగేటువంటి వ్యాపారం అంతర్జాతీయ వ్యాపారం అని చెప్పి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది ఏ విధంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ రెండు సిద్ధాంతాలు కూడా చెప్పలేకపోయింది. దాంట్లో ఉన్నటువంటి లోపాన్ని సరిచేస్తూ ఒక కొత్త సిద్ధాంతం తీసుకురావడం జరిగింది. ఆ కొత్త సిద్ధాంతం ఉన్నటువంటి అనేక అంశాలు లోపాలను సరి చేయడం జరిగింది. ముఖ్యంగా ఉన్నటువంటి లోపం ఏంటంటే శ్రమ ఒక్కటే ఉత్పత్తి వ్యయంగా చెప్పడం జరిగింది. ఏది అంతకుముందు ఉన్నటువంటి క్లాసికల్ థియరీ ఉన్నటువంటి యాడమ్ స్మిత్ చెప్పినటువంటి నిరపేక్ష సిద్ధాంతం కానీ మరియు రికార్డో చెప్పినటువంటి తులనాత్మక సిద్ధాంతాలు ముఖ్యమైన ప్రమేయం శ్రమ ఒక్కటే ఉత్పత్తి వ్యయం చెప్పడం జరిగింది. కానీ ఆధునిక కాలం 19వ శతాబ్దంలో ఆధునిక కాలంలో మూలధనం కూడా ఒక ఉత్పత్తి వ్యయంగా జరిగింది. దేర్ఫోర్ మనకేంటంటే శ్రమ మరియు మూలధనం రెండు కూడా ఉత్పత్తి కారకాలుగా మారడం జరిగింది. అందువల్ల మనకేంటంటే శ్రమ ఒకటి మరియు మూలధనం ఒకటి. శ్రమ ఎక్కువగా ఉన్నటువంటి శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా మరియు మూలధన సాంద్రత ఎక్కువ ఉన్నటువంటి మూలధన సాంద్రత పద్ధతి ద్వారా వ్యాపారం జరుపుకోవచ్చు అని చెప్పి ఆధునిక ఉన్నటువంటి ఈ ఇద్దరు ఆర్థికవేత్తలు సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనకేంటంటే రెండు దేశాలు, రెండు వస్తువులు మరి రెండు ఉత్పత్తి కారకాలు. రెండు ఉత్పత్తి కారకాలు మీన్స్ మనకేంది ఒకటి శ్రమ మరియు మనకు మూలధనం. ప్రపంచంలో దేశాలు అన్ని దేశాలు ఒకటి తీరుగా ఉండవు కాబట్టి కొన్ని దేశాల జనాభా ఎక్కువ ఉంటుంది, కొన్ని దేశాల తక్కువగా ఉంటుంది. అక్కడ నుండి స్థానిక పరిస్థితిని బట్టి, అక్కడ నుండి తెలివితేటలను బట్టి, విజ్ఞానాన్ని బట్టి మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి శ్రమ ఎక్కువగా ఉన్నటువంటి దేశం శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా వస్తువులు తయారు చేసి ఎగుమతి చేయాలి. అదేవిధంగా మూలధన సాంద్రత గలటువంటి దేశం మూలధన సాంద్రత గలటువంటి వస్తువులను తయారు చేసి ఎగుమతి చేయాలంటే ఈ సిద్ధాంతంలో ముఖ్య సారాంశము ఉత్పత్తి కారకాల మధ్య ఉన్నటువంటి తారతమ్య లోపాల వలన ఏది మనకు ఉత్పత్తి కారకాలు ఏది మనకు సాంద్రతలో తేడా ఉంటుంది. ఆ తేడా ఉండడం వల్ల విదేశీ వ్యాపారం జరుపుకోవచ్చు అని చెప్పి హెక్సర్ మరియు ఓహీలెన్ చెప్పడం జరిగింది. అందుకే ఈ సిద్ధాంతాన్ని మనకు 2x2x2 మోడల్ తిరిగా చెప్పొచ్చు. రెండు దేశాలు, రెండు వస్తువులు మరియు రెండు ఉత్పత్తి కారకాల మధ్య ఉండే మూడింటిని ఆధారంగా చేసుకొని ఈ సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగిందనిగా చెప్పుకోవచ్చు. ఈ సిద్ధాంతం ఉంటే ముఖ్యమైన ప్రమేయాల ఆధారంగా సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. మొదటి ముఖ్యమైనటువంటి ప్రమేయం మనకు రెండు దేశాలు, రెండు వస్తువులు, రెండు ఉత్పత్తి కారకాలు. రెండు దేశాలు మనకు ఉన్నటువంటి భారతదేశం అమెరికా, లేకుంటే భారతదేశం శ్రీలంక. రెండు దేశాలు, రెండు వస్తువులు, ఒకటి ఆహార పదార్థాలు, వస్త్రాలు. ఆహార పదార్థాలు ఏంది మనకు ఏంటంటే శ్రమ సాంద్రత గలటువంటి వస్తువులు. ఆ వస్త్రాలు ఏంది మూలధన సాంద్రత గలటువంటి వస్తువులుగా చెప్పుకోవచ్చు మనం. ఆ తర్వాత ఉత్పత్తి కారకం, ఇందాక చెప్పిన ఉత్పత్తి కారకాలు ఒకటి శ్రమ మరియు మూలధనంగా చెప్పుకోవచ్చు. ఒకటి మనకేంది రెండు దేశాలు, రెండు వస్తువులు, రెండు ఉత్పత్తి కారకాలు. రెండో ముఖ్య ప్రమేయం ఏంది రెండు ఉత్పత్తి కారకాల్లో రెండు దేశాలకు కూడా కారకాల లభ్యతలో తేడా ఉంటుంది. ఒక దేశంలో ఒక ఉత్పత్తి కారకం ఎక్కువగాను, మరొక దేశంలో మరొక ఉత్పత్తి కారకం ఎక్కువగాను ఉంటుంది. ఈ కారకాల లభ్యతలో తేడా ఉండడం వల్ల విదేశీ వ్యాపారం జరుపుకోవచ్చే అని చెప్పి చెప్పడం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి ప్రమేయంగా చెప్పుకోవచ్చు మనకి ఏంటంటే ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో ఒకే విధంగా ఉన్నటువంటి రెండు దేశాల కూడా ఉత్పత్తి పద్ధతి ఒకటే విధంగా ఉన్నప్పటికీ కూడా తయారు చేసే విధానాలు మాత్రం తేడా ఉంటుంది. ఒకటి మనకు శ్రమ సాంద్రత కావచ్చు, ఒకటి మూలధన సాంద్రత కావచ్చు. ఉదాహరణ మనకి ఏంటంటే ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసేటప్పుడు మనకు శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా ఏంటంటే నాగల ద్వారా ఉత్పత్తి చేయవచ్చు, అదేవిధంగా మిషనరీ ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. వస్తువు ఒకటే ఉన్నప్పటికీ కూడా చేసేటువంటి ప్రాసెస్లో తేడా ఉంటుంది. నెక్స్ట్ మనకు ముఖ్యమైన ప్రమేయం ఏంది స్థిర ఉత్పత్తి ఫలాలు వస్తాయి. ఉత్పత్తి కారకాలు రెట్టింపు చేస్తే ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. ఉత్పత్తి కారకాలను ఏ విధంగా మారుస్తే ఉత్పత్తి కూడా అదే విధంగా మారుతున్న ప్రమేయం దీంట్లో ఉంటుంది. మరొక విషయం మనకి ఏంటంటే ఏది మనకు ఉత్పత్తి కారకాలకు ఏంది మనకు ఇక్కడ గమనశీలత అనేది కేవలం ఆ దేశాలు మనకు ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే ఉంటుంది మీరు ఎట్ల విధంగా ఉంటుంది అంటే కేవలం ఆ దేశ సరిహద్దు లోపల మాత్రమే జరుగుతుంది అని చెప్పవచ్చు. మనకు ఇంకోటి మనకి ఏంటంటే సంపూర్ణ పోటీ ఉంటుంది, పూర్తి స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ, రవాణా వ్యయాలిక ఆర్థిక వ్యవస్థలో ఉండవుగా చెప్పవచ్చు. మరొక ముఖ్యమైన ప్రమేయం సాంప్రదాయ వారు చెప్పినటువంటి ముఖ్య ప్రమేయం మనకి ఏంటంటే సంపూర్ణ ఉద్యోగిత అని చెప్పడం జరిగింది. వీళ్ళ ఆధునిక కాలం మనకి ఏంది ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత ఉండదు.
ఎందుకోసం అంటే ఎంతో అంత కొరతగా ఉంటుంది, ఉత్పత్తి కొరతగా, డిమాండ్ కొరతగా ఉత్పత్తి చేస్తుంటారు కాబట్టి కొరతగా ఉంటుంది, మార్పు చెందుతుంటుంది. కాబట్టి ఏది నిరుద్యోగ స్థాయితో మొదలైతే తర్వాత సంపూర్ణ ఉద్యోగ స్థాయికి చేరుతున్నది చెప్పడం జరుగుతుంది. మనకు మన సిద్ధాంతంలోకి వెళ్తున్నట్టయితే ముఖ్యంగా ఉన్నటువంటి కారకాల లభ్యతలు, ఉత్పత్తి కారకాల లభ్యతలో తేడాడ వలన విదేశీ వ్యాపారం జరుపుకుంటుంది అని ఈ సిద్ధాంతాన్ని మనకు చెప్పుకోవచ్చని ఆల్రెడీ మనకు ఇందాక చెప్పడం జరిగింది. మనకు దీంట్లో మనకు ఉదాహరణ తీసుకున్నట్టయితే ఉత్పత్తి కారకాలు, దట్ మీన్స్ భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన 4 ఉత్పత్తి కారకాలు చెప్పడం జరిగింది. ఈ 4 ఉత్పత్తి కారకాలు ఆధునిక కాలంలో 4 ఉత్పత్తి కారకాలు కావు, కేవలం 2 ఉత్పత్తి కారకాలు మాత్రమే ఉన్నాయని చెప్పి ఆధునిక ఆర్థికవేత్తలు తెలియజేయడం జరిగింది. ఏ విధంగా మనకు చెప్పడం జరుగుతుందంటే, ఒకటి భూమి, శ్రమ, మూలధనము మరియు వ్యవస్థాపన. దీంట్లో భూమిని మరియు ఇక్కడ ఉన్నటువంటి మూలధనాన్ని కలిపి, రెండింటిని కలిపి, ఒకటి స్థిర ఒకటి చర మూలధనం కాబట్టి ఇది మూలధనంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఆస్తిగా భావించుకుంటున్నాం కాబట్టి, అసిస్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనకి ఏమంటే ఒక మూలధనంగా భావించుకోవడం జరిగింది. ఆ తర్వాత శ్రమ మరియు వ్యవస్థాపన, ఆ రెండింటిని కలిపి కూడా మనకి ఏం చేసుకుంటారు, మనకి ఇక్కడ 2 కూడా శ్రమగా భావిస్తాం. శ్రామికుడు శారీరకంగా కష్టపడుతుండు, యజమాని మానసికంగా అతడు కష్టపడుతుంది కాబట్టి ఇద్దరు కూడా శ్రామికులుగా భావించుకొని శ్రమగా తీసుకోవడం జరుగుతుంది. దేనికి ఉత్పత్తి కారకులు ఎన్నిగా భావించుకోవడం జరుగుతుంది, మనకు 2. ఒకటి మనకేంది శ్రమ, రెండోది మూలధనం. శ్రమ సాంద్రత పద్ధతి, శ్రామికులు ఎక్కువ ఉంటుంది దాన్ని చేసి దాన్ని శ్రమ సాంద్రత పద్ధతి అంటాం. మూలధన ఎక్కువ పద్ధతిని ఏమంటాం, మూలధన సాంద్రత పద్ధతిగా చెప్పడం జరుగుతుంది. నా ఉత్పత్తి కారకాలు మళ్ళీ ఒకసారి చూడండి. ఉత్పత్తి కారకాలు 4 ఉత్పత్తి కారకాల్లో ఆధునిక ఆర్థికేతలు కేవలం 2 ఉత్పత్తి కారకాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఆ 2 ఉత్పత్తి కారకాలు ఏంటి అంటే, ఒకటి భూమి, మూలధనాన్ని కలిపి కేవలం మూలధనంగా భావించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి శ్రమను మరియు వ్యవస్థాపన కలిపి మనకి ఏం చేసుకుంటున్నాం, మూలధనం మనకు శ్రమగా భావించుకోవడం జరిగింది. దేర్ఫోర్ శ్రమ మరియు మూలధనం, శ్రామికులు ఎక్కువగా ఉండి మూలధనం తక్కువగా ఉండే పద్ధతిని మనకేంది శ్రమ సాంద్రత పద్ధతిగా, ఉత్పత్తి ప్రాసెస్లో మూలధన యూనిట్స్ ఎక్కువగా ఉండి శ్రమ యూనిట్స్ తక్కువగా ఉండే పద్ధతి మనకి ఏమంటో మూలధన సాంద్రత పద్ధతిగా చెప్పడం జరుగుతుంది. దేర్ఫోర్ మనకేంది, ఒక దేశంలో శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా ఉత్పత్తి చేస్తుంది, మరొక దేశంలో మూలధన సాంద్రత పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కారకాల లభ్యతలో తేడా వల్ల ఉత్పత్తి జరుగుతుంది అని చెప్పి మనకున్నటువంటి ఎక్సర్ కానీ మరియు ఓహీలన్ గారు చెప్పడం జరిగింది. ఉదాహరణ మనకి ఏంటంటే, మన ప్రతి ఉత్పత్తిదారునికి ఒక ముఖ్య ఆశయం మనకి ఏంది, ఉత్పత్తిదారునికి ఆశయం మనకి ఏ విధంగా ఉంటుంది, మనకు కేవలం లాభార్జన, గరిష్ట లాభార్జన జరిగినప్పుడు మాత్రమే మనకేమొస్తుంది, మనకు లాభాలు వస్తాయి. గరిష్ట లాభార్జన కావాలి మనకేంది, ఉత్పత్తి వ్యయాలు తక్కువ జరగాలి. ఉత్పత్తి వ్యయాలు మనకి ఏం కావాలి, మనకు తగ్గాలి. ఉత్పత్తి వ్యయాలు తగ్గినప్పుడు మాత్రమే లాభాలు రావడం జరుగుతుంది. ఉత్పత్తి వ్యయాలు తగ్గాలంటే ఏం కావాలి, మనకు ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు తగ్గించుకోవాలి, సాధ్యమని తగ్గించుకోవాలి. ముడిసరుకు అయ్యేటువంటి వ్యయాలు అదే విధంగా ఉంటాయి. అదేవిధంగా ఉన్నటువంటి ఇది ఇంధన వనరులకు అయ్యేటువంటి వ్యయాలు ఒకటే తీరుగుంటే ఏ దేశాలు అదే విధంగా ఉంటుంది. కానీ ఉత్పత్తి కారకాలకు అయ్యేటువంటి వ్యయాలు తగ్గించుకున్నట్టయితే ఉత్పత్తిదారునికి ఖర్చులు తగ్గిపోతాయి. దీనివల్ల లాభదాయకంగా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకేందంటే ఉత్పత్తి కారకాలు మనకేంది, ఇందాక చెప్పినట్టు ఏంది 2. ఒకటి మనకేంది శ్రమ మరియు మూలధన, శ్రమ సాంద్రత పద్ధతి, మూలధన సాంద్రత పద్ధతి. ఒక దేశం మనకు లాభదాయకంగా ఉండాలి కాబట్టి మనకి ఏంటంటే శ్రామికులు ఎక్కువగా ఉన్నట్టయితే, ఒక దేశంలో ఉదాహరణ భారతదేశంలో సుమారుగా 130 కోట్ల మంది జనాభా ఉన్నట్టయితే, దీంట్లో మనకు శ్రామిక జనాభా సుమారుగా మనకు 100 కోట్లు ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యకాలం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శ్రామిక జనాభాగా చెప్పుకోవచ్చు. ఈ శ్రామిక జనాభా సుమారుగా మన భారతదేశంలో 90 నుంచి 100 కోట్ల మంది శ్రామిక జనాభా ఉండడం జరిగింది. ఇంత శ్రామికులు ఎక్కువగా ఉంటే మన డిమాండ్ సిద్ధాంతం ప్రకారం ఏదైనా ఎక్కువ ఉన్నట్టయితే దానికి ఈ ప్రతిఫలాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి శ్రామికుల సంఖ్య ఎక్కువైపోతుంది. చేసేటువంటి లేబర్ సప్లై ఇంక్రీజ్ అయితే లేబర్ చెల్లించేటువంటి వేతనాలు తగ్గిపోతున్నాయి. దేర్ఫోర్ మనకేమైతే మనకు శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయగలుగుతున్నాం కాబట్టి శ్రమ సాంద్రత పద్ధతి ద్వారావే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. దేర్ఫోర్ మన లాంటి భారతదేశం లాంటి దేశాల్లో శ్రామిక జనాభా ఎక్కువగా ఉన్నట్టయితే శ్రామిక జనాభాకి చెల్లించేటువంటి వేతనాలు తక్కువైతాయి. కాబట్టి వేతనాలు తక్కువైతే ఉత్పత్తి వ్యయాలు తక్కువైతాయి. కాబట్టి దేర్ఫోర్ మనకి భారతదేశం లాంటి దేశాల్లో తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయాలంటే శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా తయారు చేసేటువంటి ఆహార పదార్థాలు కానీ ముడి సరుకులను కానీ ఉత్పత్తి చేసినట్టయితే లాభదాయకము అని చెప్పుకోవచ్చు. మరొకటి శ్రామిక జనాభా తక్కువగా ఉంటే మూలధనం అనేది ఎక్కువగా ఉన్నట్టయితే శ్రామికు చెల్లించే వేతనాలు ఎక్కువైతే మూలధన ఇది ఎక్కువగా మూలధన యూనిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మూలధన చెల్లించేటువంటి వడ్డీ తక్కువగా ఉంటుంది. కాబట్టి
మూలధన సాంద్రత పద్ధతి ద్వారా మాత్రం ఉత్పత్తి చేయాలని చెప్పడం జరిగింది. దేర్ఫోర్ శ్రామిక జనాభా తక్కువగా ఉన్నటువంటి దేశాల్లో టెక్నాలజీ ఉపయోగించుకొని ఉత్పత్తి చేయాలి. మూలధనాన్ని ఉపయోగించుకొని ఉత్పత్తి చేసినట్టయితే మూలధనం చెల్లించేటువంటి వడ్డీ తక్కువగా అవుతుంది కాబట్టి యంత్ర పరికరాలతో ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. దేర్ఫోర్ మన లాంటి భారతదేశం లాంటి దేశాలు శ్రామిక జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రామికులు చెల్లించే వేతనాలు తక్కువగా ఉంటాయి. మూలధనాన్ని చెల్లించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా మాత్రమే ఉత్పత్తి చేయాలి. అదేవిధంగా జనాభా తక్కువగా ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలైనటువంటి అమెరికా కానీ జపాన్, జర్మనీ ఇలాంటి దేశాలు సాధ్యమైనంత వరకు తక్కువ జనాభాతో ఎక్కువ ఉత్పత్తి తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మూలధన సాంద్రత పద్ధతి ద్వారా యంత్రాల ద్వారా ఎక్కువ చేసుకొని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే వాళ్ళకు ఖర్చు తక్కువవుతుంది. మూలధనం చెల్లించే వడ్డీ తక్కువ ఏదైతే ఎక్కువ ఉంటుందో ప్రతిఫలం తక్కువైతే కాబట్టి మూలధన క్యాపిటల్ ఎక్కువైందనుకో ఇంట్రెస్ట్ రేట్ తక్కువవుతుంది. దేర్ఫోర్ యంత్ర పరికరాల ద్వారా ఉత్పత్తి చేస్తుంటూ శ్రామిక జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి శ్రామికు చెల్లించే వేతనాలు ఎక్కువగా ఉంటాయి. దేర్ఫోర్ అమెరికా లాంటి దేశాల శ్రామికులు చెల్లించే వేతనాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి అంటే మూలధనాన్ని చెల్లించే ప్రతిఫలాలు తక్కువగా ఉంటాయి కాబట్టి శ్రామిక జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి శ్రామికులకు చెల్లించే వేతనాలు ఎక్కువవుతున్నాయి. దేర్ఫోర్ మన అమెరికా లాంటి దేశాలు మూలధన సాంద్రత పద్ధతి ద్వారా వస్తువులను తయారు చేయాలని చెప్పుకోవచ్చు. దేర్ఫోర్ మనకేంది దీన్ని బట్టి మనకేం చేస్తుందంటే ఆ జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశం శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా వస్తువులను తయారు చేయవలను. మూలధన సాంద్రత దేశం ఎక్కువ ఉన్నటువంటి దేశంలో మూలధన సాంద్రత ద్వారా వస్తువులను తయారు చేసి ఎగుమతి చేయాలని చెప్పి ఈ సిద్ధాంతం నుండి ముఖ్య సారాంశంగా చెప్పవచ్చు. సిద్ధాంతంలోకి వెళ్ళినట్టయితే సిద్ధాంతం ఉన్నటువంటి అంశాలు ముందుకు వెళ్తున్నట్టయితే ఏ విధంగా ఉందో చేసుకోవచ్చు. మనం రేఖాపటం ఉపయోగించుకున్నట్టయితే రేఖాపటం ద్వారా ఏ విధంగా ఉందో మనకు ఆలోచించుకోవచ్చు. మనకు రేఖాపటం చూద్దాం. మనకు ముఖ్యమైనటువంటి రేఖాపటం చూస్తున్నట్టయితే రేఖాపటం అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని బట్టి మనం చూద్దాం. ఒకసారి గమనించి చూడండి. ఒకసారి మనకున్నటువంటి ఉత్పత్తి సమతౌల్యాన్ని పరిశీలించినట్టయితే సముత్పత్తి రేఖ సమవ్యయ రేఖ ఎక్కడైతే కలుస్తుందో ఆ ఉత్పత్తి ఏ దేశంలో అయినా సరే ఉత్పత్తి సమతౌల్యంలో ఉండాలంటే రెండు రేఖలు కలిసి ఉండాలి. ఒకటి సముత్పత్తి రేఖ, రెండు సమవ్యయ రేఖ కలిసి ఉండాలి. సముత్పత్తి రేఖ ఐసో క్వాంటిటీ కర్వ్ ఏ విధంగా ఉంటుంది, ఎడమ నుంచి కుడికి కిందికి వాళ్తూ మూల బిందుకు కుంభాకారంగా ఉంటుంది చెప్పడం జరిగింది. ఇందాక ఆల్రెడీ చెప్పడం జరిగింది. రెండు ఉత్పత్తి కారకం, ఒకటి శ్రమ, రెండు మూలధనం. ఉత్పత్తి కారకాలు ఎన్ని అని చెప్పి మనకు శ్రమ ఒకటి మూలధనం. శ్రమలో మామూలు లేబర్ ఉంటుంది, తర్వాత ఆర్గనైజేషన్ రెండు కలిపి శ్రమగా భావించుకుంటాం. మూలధనంలో మనకేం యూనిట్లో ఇది ఏ విధంగా ఉంటుంది, భూమి ఉంటుంది, ఆస్తి, బిల్డింగ్లు, దాంతోపాటు మనకేం ఏ విధంగా కూడా ఉంది యంత్ర పరికరాలు, వాటి చెల్లించేటువంటి ద్రవ్య వనరులు, వాటిని కూడా మూలధనంగా భావించుకొని జరుగుతుంది. దేని ఉత్పత్తి కారకాలన్నీ రెండే, ఒకటి శ్రమ, రెండోది మూలధనం. వీటిని ఉపయోగించుకొని ఉత్పత్తి చేస్తున్నట్టయితే ఉత్పత్తి ఏ విధంగా ఉంటుంది, ఐసో క్వాంటిటీ కర్వ్ ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. ఈ రేఖాపటం మీద ప్రతి బిందువు కూడా ఇక్కడ ఉన్నటువంటి గీసినటువంటి ఈ రేఖాపటం మీద ప్రతి బిందువు కూడా ఏ విధంగా ఉంటుంది, సమాన ఉత్పత్తిని తెలియజేస్తుంది. అందుకే ఈ రేఖను మనకేమంటో సముత్పత్తి రేఖగా చెప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం ఫస్ట్ టైం ఇచ్చారు ఈ గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకేంది ఉత్పత్తాన్ని సమతుల్యాన్ని గురించి చెప్పాలంటే సమవ్యయ రేఖ. అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులతోటి శ్రమను కానీ మూలధనాన్ని కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలో చెప్పి సమవ్యయ రేఖ. ఉదాహరణ మనకి ఏం చెప్తున్నాం, అతని దగ్గర ఉన్న డబ్బులతోటి కేవలం శ్రమను మాత్రమే కొనుగోలు చేస్తే ఎంత మనకు ఓబి దగ్గర మాత్రం చేయగలుగుతాడు, మూలధనం మాత్రం చేయగలిగితే ఓఏ మాత్రం చేయగలుగుతాడు. ఏ బిందువు మరియు ఇక్కడ ఉన్నటువంటి బి బిందువు, ఈ రెండు బిందువులు కలుపుతూ గీసిన రేఖ అంటూ సమవ్యయ రేఖ చెప్తాం. ఉత్పత్తాన్ని యొక్క ఏది మనకు ద్రవ్య రేఖ, అతని యొక్క సామర్థ్యత రేఖ. ఉత్పత్తాన్ని యొక్క సామర్థ్య రేఖ చెప్పినాం కదా. ఇక్కడ ఉన్నటువంటి సముత్పత్తి రేఖ మరియు సమవ్యయ రేఖ, ఈ రెండు కూడా ఎక్కడైతే కలుస్తాయో ఉత్పత్తాడు అక్కడ మాత్రమే సమతౌల్యంలో ఉండడం జరుగుతుంది. ఈ సముత్పత్తి రేఖ మరియు సమవ్యయ రేఖ ఎక్కడైతే కలిస్తే ఉత్పత్తాడు సమతౌల్యంలో ఉంటాడు. ఇక్కడ ఏ అనే బిందువు మరియు ఇక్కడ మనకేంది బి అనే బిందువు తీసుకున్నట్టయితే ఈ రెండు కూడా ఎక్కడ సమతౌల్యం ఉంటుందో దాని ఉత్పత్తాన్ని సమతౌల్యంగా చెప్తాం. దీన్ని మనం ఏమంటాం ఉత్పత్తి కారకాల ధర రేఖ. ఈ రేఖను మనం ఏమంటాం ఉత్పత్తి కారకాల ధర రేఖ. ఇది ఉత్పత్తాన్ని యొక్క సంతృప్తి రేఖ. ఈ రెండు రేఖలు కలిస్తే ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మాత్రమే ఉత్పత్తాడు సమతౌల్యం ఉంటాడు. ఇక్కడ మనకు ఈయన దగ్గర కలిసినట్టు ఓకే మూలధనము మరియు ఓఎల్ శ్రమను తీసుకోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఉత్పత్తాన్ని యొక్క సమతౌల్యంగా చెప్పుకోవచ్చు. ఇది మనకి ఉత్పత్తాడు ఏ విధంగా సమతౌల్యంలో ఉంటుందో సముత్పత్తి రేఖ సమవ్యయ రేఖ ఏ విధంగా ఉంటుందో అని చెప్పి బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకేంటంటే ఈ సిద్ధాంతంలోకి వెళ్ళినట్టయితే శ్రీలంక మరియు మన భారతదేశ రెండు దేశాలు ఉదాహరణగా తీసుకున్నట్టయితే
భారతదేశము శ్రీలంక. భారతదేశం విస్తీర్ణ పరంగా పెద్ద దేశము మరియు జనాభా పరంగా చాలా పెద్ద దేశం. భారతదేశంలో సుమారుగా రీసెంట్గా ఉన్నటువంటి డేటా ప్రకారం సుమారుగా 130 కోట్ల మంది జనాభా ఉన్నాం. ఆ తర్వాత శ్రామిక జనాభా సుమారుగా 90 నుంచి 100 కోట్ల మంది జనాభా. ప్రపంచంలో అత్యధికంగా శ్రామిక జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇంత జనాభా ఉండడం జరిగింది. దేశం భారతదేశంలో శ్రామిక జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి శ్రామికులకు చెల్లించేటువంటి వేతనాలు తగ్గుతుంటాయి కాబట్టి శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా వస్తువులను ఉత్పత్తి చేయాలని. ఆ తర్వాత శ్రీలంక చాలా చిన్న దేశం మరియు శ్రీలంకలో ఉన్నటువంటి జనాభా తక్కువ కాబట్టి మనకి తక్కువ జనాభాతో ఉత్పత్తి ఎక్కువ చేయాలి కాబట్టి వీరు శ్రీలంక లాంటి దేశాలు ఏం చేసుకుంటే మనకు మూలధన సాంద్రత పద్ధతి ద్వారా వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. దేనిఫో సిద్ధాంతంలో ఉన్నటువంటి 2 దేశాలు శ్రీలంక మరియు భారతదేశం. 2 వస్తువులు, ఒకటి మనకు వస్త్రము, ఆహార పదార్థం. వస్త్రం మూలధన సాంద్రత ద్వారా తయారవుతుంటుంది, మనకు యంత్రాల ద్వారా మనకు తెలుసు. ఆహార పదార్థాలు ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక వస్తువు. వ్యవసాయ రంగంలో తయారు చేసినటువంటి ఒక వస్తువులు మనకి ఏంటంటే ఇది ఏ విధంగా తయారవుతుంది, మనకు ఆహార పదార్థాలు శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా తయారవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు మనకు. ఆ తర్వాత మనకి 2 ఉత్పత్తి కారకాలు, ఒకటి శ్రమ మరియు మూలధనం. శ్రమ సాంద్రత పద్ధతి మరియు మూలధన సాంద్రత పద్ధతి ద్వారా చెప్పుకోవచ్చు. శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా వస్తువులు కొన్ని భారతదేశం చేస్తుంది. మూలధన సాంద్రత ద్వారా శ్రీలంక చేస్తుందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. శ్రీలంక చిన్న దేశం కాబట్టి మూలధన సాంద్రత వనరులతోటి తప్పనిసరి పరిస్థితులు తయారు చేస్తుంటుంది. భారతదేశం జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా తయారు చేస్తుందని చెప్పుకోవచ్చు మనకు. ఇక్కడ గీసినటువంటి అంశం జాగ్రత్తగా గమనియండి. 2 దేశం, మొదటి దేశం శ్రీలంక దేశం తీసుకోవడం జరిగింది. మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు పిఎస్, ఇక్కడ ఉన్నటువంటి అంశం గమనియండి. ఇది పిఎస్ రేఖ. ఆ తర్వాత ఇది పిఎస్. దేనికి సంబంధించిన పిఎస్ రేఖ మనకి చెప్తున్నటువంటి రేఖ మనకి ఏంటంటే ఆహార పదార్థాలకు సంబంధించిన ఒక రేఖ, ఒకటి వస్త్రాలకు సంబంధించిన ఒక రేఖ. 2 వస్తువులు వేరువేరే వస్తువులు, 2 ఉత్పత్తి కారకాలకు సంబంధించిన 2 వేరువేరు ధరలకు సంబంధించిన రేఖ. దట్ మీన్స్ మనకి ఏంటంటే వస్త్రం తయారు చేసే ఉత్పత్తి పద్ధతి వేరే, ఆహార పదార్థాలు తయారు చేసే ఉత్పత్తి పద్ధతి వేరే కాబట్టి 2 సమవయ రేఖలు, 2 సముత్పత్తి రేఖలు గీయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వస్త్రానికి సంబంధించిన సముత్పత్తి రేఖ ఇదిగా చెప్పవచ్చు. ఆహార పదార్థాల సముత్పత్తి రేఖ దీనిగా చెప్పడం జరిగింది. వస్త్రాలకు సంబంధించిన సముత్పత్తి రేఖ సమవయ రేఖ ఎక్కడ ఖండించుకోవడం జరిగింది మనకు. సముత్పత్తి రేఖ సమవయ రేఖ ఇది పిఎస్ ఉన్నటువంటి సముత్పత్తి రేఖ. వస్త్రానికి సంబంధించిన రేఖ సి అనే బిందు దగ్గర ఖండించుకోవడం జరిగింది. దేర్ఫోర్ ఎంత తీసుకుంటున్నాం, ఓఐ మూలధనము, ఓసి శ్రమతోటి ఉత్పత్తి చేస్తుండ్రు. గమనించి చూడండి. మనకున్నటువంటి రేఖలో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో సి దగ్గర సమతౌల్యం వస్త్రాలకు సంబంధించిన రేఖ ఎంత మూలధనం తీసుకుంటున్నాం మనకు, ఓసి మూలధనము, ఓజే శ్రమ తీసుకొని ఉత్పత్తి చేస్తున్నాము. దీని ద్వారా వస్త్రం తయారు చేయడం జరుగుతుంది. సి దగ్గర తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఆహార పదార్థాలు తయారు చేయాలంటే ఎంత తీసుకుంటున్నాం, సముత్పత్తి రేఖ సమవయ రేఖ డి అనే బిందు దగ్గర సమతౌల్యం జరిగింది. అప్పుడు ఎంత తీసుకుంటుండు, ఓఐ ఇది మూలధనము మరియు ఓకే శ్రమ తీసుకోవడం జరుగుతుంది. మనకు ఇందాక గీసినటువంటి రేఖ మళ్ళొకసారి ఉండి సముత్పత్తి రేఖ సమవయ రేఖ సమానమైనప్పుడు ఎంత మనకు, ఓఐ మూలధనము ఓకే శ్రమ తీసుకోవడం జరుగుతుంది. ఈ రేఖాపాఠం సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే గమనించి చూడండి. సి మరియు డి బిందువు ఇక్కడ ఉన్నటువంటి సి మరియు డి బిందువు చూస్తున్నట్టయితే ఇక్కడ గమనియండి. సి మరియు డి అనేటువంటి బిందువులు ఒకే రేఖ, మూలధనంలో మార్పు లేదు. ఓఐ సి దగ్గర వస్త్రం దగ్గర ఓఐ మూలధనం ఉంది. ఆ తర్వాత మనకి ఏంటంటే ఆహార పదార్థాల దగ్గర మూలధనంలో మార్పు లేదు, కానీ శ్రమలో మాత్రము ఆ వస్త్రాలు తయారు చేసేటప్పుడు ఎంత తీసుకుంటున్నాం, ఓజే మూలధనం తీసుకుంటున్నాం, శ్రమ తీసుకుంటున్నాము. ఆహార పదార్థాలు ఓకే ఆహార పదార్థాలు తీసుకుంటున్నాం. శ్రమ యూనిట్లో మాత్రం తేడా ఉంటుంది. ఆహార పదార్థాల విషయంలో మరి వస్త్రాలు తయారు చేసే విషయంలో శ్రమ దగ్గర మాత్రం తేడా ఉంటుందిగా చెప్పవచ్చు. మనకు వస్త్రాలు తయారు చేసేటప్పుడు ఎంత తీసుకుంటుంది చూడండి. ఓజే ఓ మరియు జే దగ్గర మాత్రమే శ్రమను తీసుకోవడం జరిగింది. కానీ ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు ఓకే శ్రమ వనరులు ఎక్కువగా తీసుకొని తయారు చేస్తుండు. శ్రామిక వనరులు ఎక్కువగా తీసుకొని తయారు చేయడం వలన
ఖర్చు ఎక్కువైతుంది కాబట్టి ఏ దేశమైనా తక్కువ ఖర్చు వస్తువులు తయారు చేయాలని కోరుకుంటుంది కాబట్టి శ్రీలంక దేశంలో తక్కువ శ్రమతోటి మూలధన వనరులు అదే మూలధన వనరులతోటి ఓసీ దగ్గర తయారు చేసి వస్త్రాలు తయారు చేస్తున్నాం కాబట్టి కేవలం వస్త్రాలు మాత్రమే తక్కువ శ్రమతో వస్త్రాలు తయారు చేస్తున్నాం కాబట్టి వస్త్రాలు ఉత్పత్తి చేయాలి. ఆహార పదార్థాలు తీసుకోవాల్సినట్టయితే ఓకే మేర ఇంత మేర నీకు శ్రామిక రేట్లు ఎక్కువగా అవుతుంది కాబట్టి దేర్ఫోర్ మన శ్రీలంక దేశము ఆహార పదార్థాల విషయంలో శ్రామిక రేట్లు ఎక్కువగా అవుతుంది కాబట్టి వస్త్రాలు మాత్రమే తయారు చేయాలి, తక్కువ ఖర్చుతోటి తయారు చేయాలి. అదేవిధంగా భారతదేశం తీసుకున్నట్టయితే భారతదేశం ఇందాక చెప్పినట్టుగా భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉంటుంది, యంత్రాలు తక్కువగా ఉంటున్నాయి కాబట్టి శ్రామికులు చెల్లించేటువంటి వేతనాలు తక్కువగా అవుతున్నాయి కాబట్టి శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా మాత్రమే వస్తువులను తయారు చేయాలి. ఎందుకోసం ఇక్కడ గీసినటువంటి రేఖ గమనిస్తున్నట్టయితే ఓఐ ఇక్కడ ఉన్నటువంటి పిఐ ఇది మనకు ప్రైస్ ఆఫ్ ఇండియా, ప్రైస్ ఆఫ్ ఐ మీన్స్ ఇండియా, ఎస్ అంటే శ్రీలంక. గమనిస్తున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి సముత్పత్తి రేఖ మరియు సమవ్యయ రేఖ రెండు కూడా ఈ విధంగా సమానం అయిన ఇక్కడ ఉన్నటువంటి సముత్పత్తి రేఖ సమవ్యయ రేఖ, పైన ఉన్న రేఖను వస్త్రాల సంబంధించిన రేఖ, కింద ఉన్న రేఖ ఆహార పదార్థాల సంబంధించిన రేఖగా చెప్పుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే రేఖ ఉన్నటువంటి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే చూస్తున్నట్టయితే ఆహార పదార్థాలు తయారు చేయాలంటే ఓఎఫ్ శ్రమ, ఓజీ మూలధన యూనిట్లు కావాలి, ఓజీ మూలధన యూనిట్లు కావాలి, ఓఎఫ్ శ్రమ కావాలి, శ్రమ యూనిట్ ఓఎఫ్ కావాలి, మూలధనం మాత్రం ఓజీ కావాలి. అదేవిధంగా ఏది వస్త్రాలు తయారు చేయాలంటే ఎంత కావాలి చూడండి, ఓఎఫ్ శ్రమ కావాలి, ఓహెచ్ మూలధనం కావాలి. మూలధన యూనిట్లు మాత్రం ఎక్కువ అవుతుంది కానీ శ్రమ యూనిట్లు మాత్రం అదే రకంగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. అందువల్ల నీకేం కావాలి, మనకు భారతదేశంలో ఆహార పదార్థాల విషయంలో శ్రమ యూనిట్లో తేడా లేదు, వస్త్ర యూనిట్లో తేడా లేదు. కానీ మూలధన యూనిట్లు మాత్రం ఆహార పదార్థాల విషయంలో ఓజీ ఆహార పదార్థాలు మూలధనం తయారవుతుంది. అదేవిధంగా వస్త్రాలు తయారు చేయాలంటే మూలధన యూనిట్లు జీహెచ్ బాగా ఎక్కువగా ఖర్చు అవుతుంది, అదనపు ఖర్చు అవుతుంది. అది ఎందుకోసం అనగా మూలధనం మన దగ్గర లేదు, భారతదేశంలో శ్రమ ఉంది కానీ మూలధనం లేదు, చాలా వడ్డీ రేట్ ఎక్కువగా అవుతుంది. కాబట్టి వస్త్రాలు తయారు చేయకుండా కేవలం ఆహార పదార్థాలు మాత్రమే తయారు చేసి వస్త్రాలను శ్రీలంకను దిగుమతి చేసుకోవాలి. భారతదేశం ఆహార పదార్థాలు తయారు చేసి శ్రీలంకకు ఎగుమతి చేయాలనేటువంటి సిద్ధాంతంలో చెప్పవచ్చు. ఇది మనం విడివిడిగా గీయడం జరిగింది. ఈ రెండు రేఖలు కూడా ఒకటే దగ్గర గీస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు గీసినటువంటి భారతదేశము మరియు శ్రీలంక ఈ రెండు దేశాలను ఒకటే సముత్పత్తి రేఖ సమవ్యయ రేఖలు గీసినట్టయితే ఏ విధంగా ఉంటుందో మనకు రేఖాపటం చూస్తున్నట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే మనకు గమనియవచ్చు. అది ఏ విధంగా ఉందో మనకు చెప్పుకోవచ్చు. మనకు భారతదేశం మరియు శ్రీలంక రెండు దేశాలు మనం గమనిస్తూ చూస్తున్నట్టయితే అది ఏ విధంగా ఉందో మనకు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ గమనియండి. మనకు ఇక్కడ ఉన్నటువంటి రేఖలలో ఇది పిఎస్ ఉన్నటువంటి ఇది శ్రీలంక దేశం రెండు రేఖలు, ఇందాక గీసినటువంటి విడివిడిగా గీసినటువంటి రేఖలు ఇప్పుడు కలిసి గీస్తున్నాం. ఆ తర్వాత మనకు ఉన్నటువంటి రేఖలలో మనకు ఉన్నటువంటి అంశాల్లో మీరు చూడండి, ఒకసారి గమనించుకోండి. ఇది భారతదేశానికి సంబంధించిన రేఖలు, ఇది సమవ్యయ రేఖ. ఇది భారతదేశం ఉంటుండే ఒక బ్లూ కలర్ ఉన్నటువంటి పాయింట్స్ మేము శ్రీలంక. ఆ తర్వాత మనకి ఏంటంటే ఎల్లో కలర్ ఉన్నటువంటి ఇది భారతదేశం అంటే రేఖలుగా చెప్పవచ్చు. ఇది సమవ్యయ రేఖలుగా చెప్పుకోవచ్చు. సమవ్యయ రేఖలు తేడా ఉన్నాయి కానీ సముత్పత్తి రేఖలు మాత్రం ఒకటి తిరిగి ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే గమనియండి, సముత్పత్తి రేఖలు ఇక్కడ ఉన్నటువంటి గీసినటువంటి సమవ్యయ రేఖ పిఎస్ శ్రీలంక సంబంధించిన సమవ్యయ రేఖ మరియు పిఐ అనేటువంటి ఈ రేఖలు మనకి ఏంది ఇక్కడ భారతదేశం సంబంధించిన రేఖలు. ఇక్కడ రెండు రేఖలు గీయడం జరిగింది, ఒకటి వస్త్రాలకు సంబంధించిన రేఖ మరియు ఆహార పదార్థాలకు సంబంధించిన రేఖ. భారతదేశం రేఖ గీస్తున్నట్టయితే భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గీసేటప్పుడు జాగ్రత్తగా మనకేంది శ్రమ వైపు వచ్చేటట్టు గీయండి. రేఖ గీసేటప్పుడు శ్రమ వైపు గీసేటట్టుగా గీస్తుంది. అదేవిధంగా శ్రీలంక దేశంలో జనాభా తక్కువగా ఉంటుంది, యంత్ర ప్రకారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి యంత్రాలు ఎక్కువగా ఉన్నటువంటి రేఖ మీదకి మూలధనం ఎక్కువ ఉన్నటువంటి రేఖ ఏటవాళ్ళుగా అబ్జర్వ్ చేయటం గీయండి. రేఖలు గీసినట్టయితే
ఒకటి మనకేంది ఆహార పదార్థాలు మరియు వస్త్రాలు రెండింటి సమటుండగా సముత్పత్తి రేఖలు రెండు దేశాల్లో ఒకటే ఉంటుంది. కానీ ఉత్పత్తి చేసే విధానంలో తేడా ఉన్నప్పటికీ కూడా ఈ రేఖలు మాత్రం తేడా అనేది ఉండదని ఇందాకనే చెప్పడం జరిగింది. ఫస్ట్ మనకేంది శ్రీలంక తీసుకున్నట్టయితే ఆహార పదార్థాల రేఖ, ఇది వస్త్రాల సమటుండక రేఖ. ఇందాక విడివిడిగా గీసినట్టయితే మనకు ఇందాక విడిగా గమనించి చూస్తున్నట్టు ఇది ఆహార సమటుండక సమవేయ రేఖ పిఎస్. ఆ తర్వాత పిఎస్ వరకు రేఖ మనకేందంటే వస్త్రాల సమటుండక రేఖ. ఈ రేఖ మనకేందంటే గమనించి చూడండి, ఆహార పదార్థాలు సముత్పత్తి రేఖ సమవేయ రేఖ సమానమైన, ఇది విడివిడిగా గీసిన రేఖ. ఈ రెండు సమానమైనప్పుడు డి దగ్గర ఇక్కడ డి బిందువు సి బిందువు గీసినటువంటి సమవేయ రేఖ సమానం కావడం జరిగింది. అప్పుడు మనకేం గీసుకుంటాం చూడండి, గమనించి చూసినట్టయితే ఎంత సమానమైనప్పుడు డి దగ్గర ఓకే శ్రమ కావాలి మరియు ఓఐ మూలధనం కావాలి. ఆహార పదార్థాలకు ఎంత శ్రమ కావాలి, ఎంత మూలధనం కావాలి ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, మళ్ళొకసారి గీసి చూసుకోండి. ఆహార పదార్థాల రేఖ ఇది వస్త్రాల సంబంధించిన సముత్పత్తి రేఖ. ఈ ఉత్పత్తి రేఖ సమవేయ రేఖ కలిసినప్పుడు ఎక్కడ సమతుల్యం అవుతుందో ఒకసారి గమనించి చూస్తున్నట్టయితే, మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఆహార పదార్థాల రేఖ డి దగ్గర సమతుల్యమైంది, వస్త్రాల రేఖ సి దగ్గర సమతుల్యమైనప్పుడు ఎంత కలుస్తుందో ఓకే శ్రమ కావాలి. ఆ తర్వాత మనకేంది ఇక్కడ ఓఐ మూలధనం కావాల్సి ఉంటుంది. అదేవిధంగా వస్త్రాలు తయారు చేయాలంటే ఎంత శ్రమ కావాలి నీకు చూడండి, గమనించండి. ఇక్కడ సి దగ్గర సమానమైంది కాబట్టి చూస్తున్నట్టయితే ఓజే గమనిస్తే మనకేంది ఓజే శ్రమ కావాలి, తర్వాత ఓఐ మూలధనం కావాల్సి ఉంటుంది. మనకు మూలధనం ఇక్కడ చూస్తున్నట్టయితే శ్రమ యూనిట్లు ఏమో ఎక్కువ అవుతుంది. ఆహార పదార్థాలు తయారు చేయాలంటే ఓకే శ్రమ కావాలి. అదే నీకు వస్త్రాలు తయారు చేయాలంటే ఓజే తోటి తయారైపోతుంది. శ్రమ యూనిట్లు అదనంగా ఎక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ. అందువల్ల నీకు ఏమవుతుంది, శ్రీలంక దేశంలో అతి తక్కువ వ్యయంతో వస్త్రాలు తయారు చేస్తున్నాం కాబట్టి తక్కువ మూలధనంతో వస్త్రాలు తయారు చేస్తున్నాం కాబట్టి వస్త్రాలు తయారు చేయాలి. మరొకసారి గమనించి చూస్తే శ్రీలంకను మాత్రమే గమనించండి. శ్రీలంక దేశంలో పిఎస్ సమవేయ రేఖ, ఇది ఆహార పదార్థాల సముత్పత్తి రేఖ, ఇది వస్త్రానికి సంబంధించిన సముత్పత్తి రేఖ. ఈ రెండు డి దగ్గర సమానం, ఇది సి దగ్గర సమానమైనప్పుడు గమనిస్తున్నట్టయితే డి దగ్గర సమానమైనప్పుడు ఓకే మూలధనం కావాలి, శ్రమ కావాలి, ఓఐ మూలధనం కావాలి. మూలధనం అయితే ఓఐ అదే విధంగా ఉంటుంది, కానీ శ్రమ యూనిట్లు మాత్రం తేడా ఉంది. వస్త్రాలు తయారు చేసినప్పుడు నీకు వస్త్రాలు చేసినట్టయితే ఎంత ఉంది, సి దగ్గర ఇంత మాత్రమే నీకు ఎంత జే మాత్రమే శ్రమ కావాలి. శ్రమ యూనిట్లు తక్కువ శ్రమ యూనిట్లతోటి వస్త్రం తయారవుతుంది. అదేవిధంగా ఆహార పదార్థాలు కూడా తయారు చేయవచ్చు, కానీ మూలధన యూనిట్లు అదే రకంగా ఖర్చు అవుతున్నారు కాబట్టి కూడా శ్రమ యూనిట్లు అదనపు ఖర్చు ఎక్కువవుతుంది. కాబట్టి శ్రీలంక దేశంలో అతి తక్కువ వ్యయంతో వస్త్రాలు తయారు చేస్తున్నాం కాబట్టి వస్త్రాలు మాత్రమే తయారు చేయాలని చెప్పొచ్చు. అదేవిధంగా పరిశీలిస్తున్నట్టయితే కేవలం మనకు భారతదేశం మాత్రమే గీస్తున్నట్టయితే ఇది భారతదేశం సంబంధించిన పిఐ, ఇది పిఐ రేఖ. మనకు గీసినటువంటి ఇది వస్త్రాలు సంబంధించిన రేఖ, ఇది ఆహార పదార్థాల సంబంధించిన రేఖ. వస్త్రాలు గీసినట్టు ఎంత ఉంది మనకు, గీస్తే ఓహెచ్ మూలధనం కావాలి, ఓఎఫ్ శ్రమ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకేంది ఆహార పదార్థాలు తయారు చేయాలంటే నీకు ఎంత కావాల్సింది, నాకు ఆహార పదార్థాలు తయారు మనకి ఎంత వస్తుంది చూడండి, గమనించి చూస్తున్నట్టయితే ఓజీ మూలధనం కావాలి, ఎంత మనకు శ్రమ ఎంత కావాల్సింది, ఓఎఫ్ శ్రమ కావాలి. శ్రమ యూనిట్లు మాత్రం తక్కువగా అవుతున్నాయి, కానీ మూలధన యూనిట్లు మాత్రం ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి భారతదేశంలో ఆహార పదార్థాలు తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నాం కాబట్టి ఆహార పదార్థాలు తయారు చేయాలి. అదే శ్రమ యూనిట్లో ఓఎఫ్ ఆహార పదార్థాలకు ఓఎఫ్ యూనిట్ తయారవుతుంది, మరియు వస్త్రాలకు కూడా ఓఎఫ్ యూనిట్ తయారవుతుంది. కానీ భారతదేశంలో ఆహార పదార్థాలు తయారు చేయాలంటే ఓఎఫ్ శ్రమ, ఓజీ మూలధనం కావాలి. అదేవిధంగా వస్త్రాలు తయారు చేయాలంటే ఓఎఫ్ శ్రమ, ఓహెచ్ మూలధనం కావాలి. మూలధన యూనిట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది వస్త్రాలు తయారు చేయాలంటే. అదేవిధంగా ఆహార పదార్థాలు తయారు చేయాలంటే
తక్కువ ఖర్చుతోటి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నాం కాబట్టి భారతదేశం ఆహార పదార్థాలు మాత్రమే తయారు చేసి శ్రీలంక ఎగుమతి చేయాలి. శ్రీలంక నుంచి వస్త్రాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మరి రేఖాపటం గీస్తున్నట్టయితే సముత్పత్తి రేఖలు సమానమని ఆల్రెడీ ప్రమేయం చెప్పడం జరిగింది. ఆహార పదార్థాల రేఖ ఇది శ్రీలంక దేశంలోనికి ఖండించుకొని ఆ తర్వాత రేఖాపటం నిర్మాణం చాలా గమనియండి. సముత్పత్తి సమవేయ రేఖ ఇది భారతదేశ శ్రీలంక సమవేయ రేఖ. అదేవిధంగా మనకేంది ఇక్కడ గీసినటువంటి భారతదేశ సమవేయ రేఖలు. ఇది భారతదేశ సమవేయ రేఖ బ్లూ కలర్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఉన్నకేంది ఈ శ్రీలంక యొక్క సమవేయ రేఖగా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రేఖ గీస్తున్నట్టయితే భారతదేశంలో శ్రీలంకలో ఆహార పదార్థాలు పైన ఉన్నటువంటిది తగిలింది. ఆ తర్వాత కింది దాకా వచ్చి కింద ఉన్నటువంటి సమవేయ రేఖకు టచ్ అవుతూ వెళ్ళిపోయింది. ఈ విధంగా వచ్చేసింది. అదేవిధంగా వస్త్రాలకు సంబంధించిన రేఖ శ్రీలంక దేశంకి వచ్చినట్టయితే శ్రీలంక చూడండి, శ్రీలంక ఏ విధంగా ఇక్కడ టచ్ అయ్యి కింది భాగం సమవేయ రేఖకు టచ్ అయ్యి ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది. ఇది వస్త్రాలకు సంబంధించిన సమవేయ రేఖ. అదేవిధంగా ఇదే మనకేంది ఇది ఆహార పదార్థాల సమవేయ రేఖగా చెప్పవచ్చు. మరొకసారి నిర్మాణం చూడండి. కేవలం సమవేయ రేఖలు సముత్పత్తి రేఖలు మాత్రమే గీస్తున్నట్టయితే ఇది ఆహార పదార్థాలు ఫస్ట్ గీసేటప్పుడు మనకి ఎక్కడ గీస్తున్నాం, మనకి ఇక్కడ సమవేయ రేఖలు గీస్తున్నప్పుడు ఎక్కడ గీస్తున్నాం గమనియండి. మనకు ఎక్కడ ఉంది, మనకు రేఖ ఎక్కడ ఉంది, మనకు పైన స్టార్ట్ అవుతుంది, పై బిందువు దగ్గర స్టార్ట్ అయ్యి ఆ తర్వాత కింది దాకా వచ్చేసింది. భారతదేశం కింది దాకా వచ్చి వస్త్రాల ఆహార పదార్థాల రేఖ శ్రీలంక దగ్గరకు వచ్చినప్పుడు పైన ఉంది, ఆ భారతదేశానికి వచ్చిన రేఖ కింది భాగానికి వచ్చేసింది. అదేవిధంగా వస్త్రాలకు సంబంధించిన రేఖ శ్రీలంక దగ్గర చూసినప్పుడు కింద ఉన్నట్టు సమవేయ రేఖ తగిలింది. ఆ తర్వాత మనకి ఏంటంటే భారతదేశానికి వచ్చిన తర్వాత రేఖ పైకి వెళ్ళిపోయింది. ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు ఏంది వస్త్రాలకు సంబంధించిన రేఖగా చెప్పొచ్చు. దేర్ఫోర్ భారతదేశంలో ఆహార పదార్థాలు డిస్టెన్స్ తక్కువ చూడండి, తక్కువ ఉన్నప్పుడు ఏదైతే తక్కువగా ఉంటుందో ఆహార పదార్థాలు తయారు. అదే శ్రీలంక వస్త్రాల దగ్గర తక్కువ ఉంది కాబట్టి శ్రీలంకలో వస్త్రాలను తయారు చేయాలని చెప్పి ఈ రేఖ ద్వారా నిర్మాణం ద్వారా చెప్పొచ్చు. మళ్ళొకసారి రేఖ నిర్మాణం చూడండి. ఆహార పదార్థాలు పైనుంచి ఇక్కడ కింది సమవేయ రేఖ తగిలింది. అదేవిధంగా మనకేంది వస్త్రాలు గీస్తున్నట్టయితే కింద ఉన్నటువంటి సమవేయ రేఖ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పై దాకా వెళ్ళిపోయింది. దేర్ఫోర్ భారతదేశంలో ఆహార పదార్థాలకు తక్కువ ఖర్చు తయారుతుంది కాబట్టి భారతదేశంలో కేవలం ఆహార పదార్థాలు మాత్రమే తయారు చేయాలి. తక్కువ శ్రమ మూలధనంతో తయారు చేస్తున్నాం కాబట్టి శ్రమకి అదేవిధంగా ఉన్నాం కాబట్టి భారతదేశ ఆహార పదార్థాలు తయారు చేయాలి. అదేవిధంగా మనకేంది శ్రీలంక దేశం మనకి గీస్తున్నట్టయితే శ్రీలంక దేశానికి వచ్చినట్టయితే ఏది వస్త్రాల రేఖకు వచ్చినట్టయితే తక్కువ తయారవుతుంది కాబట్టి కేవలం శ్రీలంక దేశంలో ఏం చేయాలి, వస్త్రాలను తయారు చేయాలి. ఓఐ మూలధనము, ఆ తర్వాత ఓజే శ్రమతో తక్కువ శ్రమతో తయారు చేస్తున్నాం కాబట్టి శ్రీలంక దేశము వస్త్రాలు తయారు చేయాలి, భారతదేశం ఆహార పదార్థాలు తయారు చేయాలి. దేర్ఫోర్ భారతదేశం తక్కువ ఖర్చుతో తక్కువ శ్రామికులతోటి ఖర్చుతోటి ఆహార పదార్థాలు తయారు చేసి శ్రీలంకకు ఎగుమతి చేసి శ్రీలంకతో నుంచి వస్త్రాలు దిగుమతి చేసుకోవాలి. అదేవిధంగా శ్రీలంక దేశము మూలధన సాంద్రత పద్ధతి ద్వారా వస్త్రాలు తయారు చేసి భారతదేశానికి ఎగుమతి చేసి భారతదేశం నుంచి శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా వస్తువులను దిగుమతి చేసుకోవాలని చెప్పి మనకున్నటువంటి ఎక్సర్ మరియు ఓహిలియన్ చెప్పడం జరిగింది. ఈ విధంగా చేసినట్టయితే కొంతకాలానికి భారతదేశం మరియు శ్రీలంక రెండు దేశాలకు కూడా వేతనాలు భారతదేశంలో వేతనాలు ఏమైతే పెరిగిపోవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే శ్రామిక జనాభా వేరే దేశానికి శ్రమ సాంద్రత ఉన్నటువంటి వాళ్ళు మూలధన సాంద్రత దేశానికి తరలి వెళ్ళిపోయి అక్కడ వేతనాలు ఎక్కువ ఉండే ఇక్కడ తరలి వెళ్ళిపోవడం జరుగుతుంది. దేర్ఫోర్ భారతదేశంలో శ్రామికులు తగ్గిపోయి శ్రామికులకు చెల్లించే వేతనాలు పెరిగిపోతాయి. అదేవిధంగా మూలధన సాంద్రత ఉన్నటువంటి దేశాల్లో మూలధన సాంద్రత ద్వారా వస్తువులు తయారు చేస్తుంటుంది. ఏమైతే మనకు ఇతర దేశానికి పెట్టుబడి వనరులు తరలి వచ్చి మూలధనం పెరిగిపోతుంది. పెరిగిపోయి మూలధనం మనకి ఏమైతే పెరిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా శ్రామిక జనాభా కూడా పెరిగిపోయి శ్రామికులకు చెల్లించేటువంటి వేతనాలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. చివరికి ఏమవుతుంది, శ్రామిక నుండి చెల్లించేటువంటి వేతనాలు మరియు మూలధనానికి చెల్లించేటువంటి వడ్డీలు రెండు దేశాలు కూడా సమానం కావడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి మనకున్నటువంటి హెక్సర్ మరియు ఓహిలియన్ తెలియజేయడం జరిగింది. దీంట్లో ఉండేటువంటి ముఖ్య సారాంశం ఏంటంటే శ్రమ కారకాల లభ్యతలో తేడా ఉంటుంది. భారతదేశం శ్రీలంక అనేటువంటి దేశాలు అనేది కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు అన్నీ కూడా ఒకటే తీరుగా ఉండకపోవచ్చు.
జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు శ్రామిక జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా వస్తువులు తయారు చేసి మూలధన సాంద్రత దేశానికి ఎగుమతి చేసి మూలధన సాంద్రత దేశం నుంచి మూలధన సాంద్రత గల వస్తువులను దిగుమతి చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇది మనకున్నటువంటి హెక్సర్ మరియు వహీలని చెప్పినట్టు సారాంశంగా చెప్పుకోవచ్చు. ఈ సిద్ధాంతం కొన్ని విమర్శలకు గురి కావడం జరిగింది. ముఖ్యంగా మనకున్నటువంటి ఆర్థికవేత్తైనటువంటి లియాన్ టిఫ్ దీన్ని ఎక్కువగా విమర్శించడం జరిగింది. దీని ప్రకారం మనకి ఏంటంటే అమెరికా దేశాన్ని ఉదాహరణ తీసుకున్నట్టయితే అమెరికా దేశం మనకు మూలధన సాంద్రత గల దేశంగా చెప్పుకోవచ్చు. కానీ మూలధన సాంద్రత గల వస్తువులు ఏం చేసి మనకు ఎగుమతి చేయకుండా దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు వస్తుందంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా అమెరికా కానీ జపాన్ లాంటి దేశాల్లో మూలధన విస్తారంగా ఉన్నప్పటికీ కూడా మూలధన సాంద్రత గల వస్తువులు దిగుమతి చేసుకుంటుంది. శ్రమ సాంద్రత గల వస్తువులను మనం ఏం చేయాలి, ఎగుమతి చేస్తుంది. ఈ దేశం శ్రమ సాంద్రత గల వస్తువులను ఎగుమతి చేస్తుంది, మరి మూలధన సాంద్రత గల వస్తువులను కూడా ఎగుమతి చేస్తుంది. అదేవిధంగా మూలధన సాంద్రత గల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది, శ్రమ సాంద్రత గల వస్తువులను కూడా దిగుమతి చేసుకుంటుంది అనగా చెప్పుకోవచ్చు. ఈ సిద్ధాంతం అనేది లియాన్ టిఫ్ ఎక్కువగా విమర్శించడం జరిగింది. అదే రకంగా మనకి ఏంటంటే కారకాల లభ్యతలో తేడా ఉండడం అనేది చెప్పడం కష్టంగా ఉంటుంది. కొన్ని దేశాలు మనకి ఏంటంటే భారతదేశం కానీ ఇతర దేశాలు అమెరికా లాంటి దేశాలు పోల్చుకున్నట్టయితే భారతదేశంలో శ్రమ సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రమ సాంద్రత వస్తువులను, అమెరికా మూలధన సాంద్రత గల వస్తుంది కాబట్టి మూలధన సాంద్రత వస్తువులను తయారు చేయాలని చెప్పడం జరిగింది హెక్సర్ వహీలని. కానీ వాస్తవంగా ఆలోచించినట్టయితే భారతదేశంలో శ్రమ సాంద్రత పద్ధతుల ద్వారా వస్త్రాలు తయారు చేస్తుంటుంది. అదేవిధంగా అమెరికాలో కూడా వస్త్రాలు తయారు చేస్తుంది. కానీ భారతదేశంలో శ్రమ సాంద్రత తయారు చేస్తుంది, అమెరికాలోనే మూలధన సాంద్రత తయారు చేస్తుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరుగా వస్తువులు తయారు చేసే పద్ధతిలో తేడా ఉంటుంది. ఇందాక ప్రారంభంలో చెప్పినట్టుగానే ఒక వస్తువును తయారు చేసేటప్పుడు రెండు రకాల పద్ధతులు, ఒకటి శ్రమ సాంద్రత పద్ధతి తీసుకోవచ్చు, మూలధన సాంద్రత పద్ధతి కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు వ్యవసాయ పొలంలో మనకున్నటువంటి నాగలి ద్వారా పొలాన్ని దున్నొచ్చు, ట్రాక్టర్ ద్వారా దున్నొచ్చు. అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి మారిపోతుంది అని ఇదేవరు మనకు విమర్శించడం జరిగింది. నెక్స్ట్ మనకేంది, ఉత్పత్తి కారకాల లభ్యతలో కాకుండా డిమాండ్ బట్టి మారుతూ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టయితే ఆ వస్తువును తయారు చేయడానికి ఉత్పత్తిదారులు ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. అందువల్ల మనకేంది, ఉత్పత్తిదారుడుకు వచ్చే లాభం దృష్టి ఆలోచిస్తాడు తప్ప కారకాల లభ్యతలో తేడా ఉంది కాబట్టి పలాంటి వస్తువునే తయారు చేయాలని చెప్పి యజమాని ఆలోచించాడు. ఉదాహరణ మనకు భారతదేశంలో వ్యవసాయ రంగం శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా తయారు చేస్తుంది. సుమారుగా ఉన్న భారతదేశంలో 57% మంది శ్రామిక జనాభా ఎక్కువగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా పెట్టుబడిదారులు కానీ పెద్ద బడా వ్యాపారస్తులు కానీ పెద్ద కంపెనీలు తయారు చేసి వ్యవసాయ రంగం ఎవరు కూడా ఉత్పత్తి చేయరు. ఎందుకు? వ్యవసాయ రంగం లాభదాయకంగా ఉండదు. శ్రమ సాంద్రత తక్కువ ధరకు దొరికినప్పటికీ కూడా అంతిమంగా లాభదాయకంగా ఉండదు. కాబట్టి మూలధన సాంద్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా పెద్ద కంపెనీలు కూడా మూలధన సాంద్రత పద్ధతి ద్వారా మాత్రమే తయారు చేస్తూ లాభాలు గడిస్తూ ఉంటాయని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి కొన్ని విమర్శలకు పరిశీలించినట్టయితే రెండు దేశాలు రెండు వస్తువుల ప్రమేయం అనేది వాస్తవంగా దూరంగా ఉంటుందని చెప్పవచ్చు. రెండు దేశాలకు ప్రపంచంలో రెండే దేశాలు ఉండవు. భారతదేశంతో పాటుగా సుమారుగా 200 దేశాలు చెప్పుకోవచ్చు. మన ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు 198 దేశాలు చెప్పుకోవచ్చు. సుమారుగా ఇన్ని దేశాల విదేశీ వ్యాపారం జరుపుకోవచ్చు, ఆర్థిక లావాదేవీలు జరుపుకుంటూ ఉంటుంది అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి రెండే దేశాలు తీసుకోవడం అనేది వాస్తవ దూరంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి, ఉత్పత్తి కారకాలు సజాతీయంగా ఉంటున్న ప్రమేయం చెప్పడం జరిగింది. ఉత్పత్తి కారకాలు ఎల్లప్పుడూ కూడా సజాతీయంగా ఉండదు. ఉత్పత్తి కారకాల లభ్యతలో తేడా ఉంటుంది. అది శ్రమ యూనిట్లు కావచ్చు, మూలధన యూనిట్లు కావచ్చు, ఏ విధంగా ఉన్నప్పటికీ సజాతీయంగా ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇంకోటి మనకి స్థిర ఉత్పత్తి ఫలాలు రావడం జరుగుతుంది చెప్పడం జరిగింది. కానీ ఉత్పత్తిలో ఎప్పుడు కూడా స్థిర ఉత్పత్తి ఫలాలు రావడం అనేది జరగకపోవచ్చు. కొన్ని సందర్భాలు మాత్రం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకోసం అనగా ఉత్పత్తిలో మనకు 3 దశలు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒకటి వృద్ధి ఫల దశ, తర్వాత స్థిర ఫల దశ, ఆ తర్వాత క్షీణ ఫల దశగా ఉంటుంది. ఉత్పత్తి 3 దశల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది తప్ప కేవలం స్థిర ఫలాలు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని చెప్పడం చాలా కష్టం. కానీ ఉత్పత్తిదారుడు స్థిర ఉత్పత్తి ఫలాలు మాత్రమే కోరుకుంటూ ఉంటుండొచ్చు.
కానీ 3 దశల గుండా మాత్రం ఒకటి వృద్ధి ఫలాలు, స్థిర ఫలాలు, క్షీణ ఫలాలు. వృద్ధి ఫలాలు అంటే ఉత్పత్తి కారకాలు వచ్చే మార్పు కన్నా ఉత్పత్తిలో వచ్చే మార్పు ఎక్కువగా ఉంటుంది. స్థిర ఫలాలు మీన్స్ మనకేంది, ఉత్పత్తి కారకాలు వచ్చే మార్పు, ఉత్పత్తిలో వచ్చే మార్పు సమానంగా ఉంటుంది. క్షీణ ఫలాలుగా చెప్పుకోవచ్చు మీనింగ్ ఏంది, ఉత్పత్తి కారకాలు వచ్చే మార్పు కన్నా ఉత్పత్తిలో వచ్చే మార్పు తక్కువగా ఉంటుంది. ఉత్పత్తిదారుడు ఇప్పుడు లాభదాయకం కోరుకుంటాడు కాబట్టి కేవలం వృద్ధి ఫలాల దశను కోరుకోవాలి వాస్తవంగా. కానీ మనకి ఏంటంటే స్థిర ఫలాలు కూడా ఉంటుందని భావించుకోవచ్చు. కానీ ఎల్లప్పుడూ స్థిర ఫలాలు మాత్రం రావు. వృద్ధి ఫలాలు అయిపోయిన తర్వాత మాత్రం స్థిర ఫలాలు వస్తుంది ఆ తర్వాత మనకు. కానీ ఉత్పత్తిదారుడు మాత్రం స్థిర ఫలాలు మాత్రం ఆశిస్తూ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా స్థిర ఫలాలు ఎంతవరకు ఉన్నది ఉత్పత్తిదారుని యొక్క తెలివితేటల మీద డిపెండ్ అవుతూ ఉంటుందనగా చెప్పుకోవచ్చు మనకు. నెక్స్ట్ మనకేంది, ఉత్పత్తి కారకాల ధరలలో వ్యయాలో తేడా ఉంటుందని చెప్పింది. దాని తర్వాత వస్తువుల ధర నిర్ణయిస్తుందని చెప్పింది. కానీ వాస్తవంగా ఇది కాకపోవచ్చు. వస్తువుల ధరలు అనేది డిమాండ్ బట్టి కానీ అక్కడ ఉన్నటువంటి ఉపాంత ఉత్పాదకతను బట్టి మారుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. మనకు ఆర్థికవేత్తలు విమర్శించును. ఒక వస్తువు యొక్క ధర కేవలం ఉత్పత్తి కారకాల ధరల మీద డిపెండ్ కావద్దు, కారకాల లభ్యతల మీద డిపెండ్ కాకపోవచ్చు. ఉత్పత్తిదారునికి ఉపాంత ఉత్పాదకతను బట్టి ఆ తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ బట్టి మార్పు చెందుతూ ఉంటుంది. తర్వాత మనకేంటంటే ఆర్థికవేత్తలు ఉన్నటువంటి అనేక కొన్ని విమర్శలతో పాటు మనకేంటంటే ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చేర్పులు వస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా చలనత్వంలో ఉంటుంది. వ్యక్తుల యొక్క ఆదాయాలు చేంజ్ అవుతుంటుంది. జనాభా మార్పు చెందుతున్నట్టయితే వ్యక్తుల యొక్క ఆదాయాలు మార్పులు వస్తుంటాయి. ఆదాయాలు మార్పు చెందుతున్నట్టయితే వాళ్ళ యొక్క బిహేవియర్ మార్పు వస్తుండేది. మనకున్నటువంటి ఏంజల్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే వ్యక్తుల యొక్క ఆదాయాలు మార్పు చెందుతున్నట్టయితే విలాస వస్తువులు ఎక్కువ కొనుగోలు చేస్తారు. విలాస వస్తువులు మీన్స్ మనకేంటంటే అది యంత్ర పరికరాలతో తయారవుతుంటాయి కాబట్టి ఏ దేశంలో అయితే జనాభా యొక్క ఆదాయాలు పెరుగుతుంటాయో దట్ మీన్స్ మనకేంటంటే పేదరికం నుంచి మధ్యతరగతి నుంచి ఎబో మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్నట్టయితే వాళ్ళు ఉపయోగించేటువంటి వినియోగ వస్తువులలో తేడా వస్తుంది. ఆ వస్తువులు దిగుమతి చేసుకునే సందర్భాలు ఏర్పడతాయి తప్ప జనాభా ఉన్నటువంటి శ్రమ సాంద్రత పద్ధతి, మూలధన సాంద్రత పద్ధతి ద్వారా మాత్రమే వస్తువులు తయారు చేస్తున్నట్టు చెప్పడం మాత్రం ఇది కష్టంగా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకోటి మన విధంగా ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా హెక్సర్ మరియు ఓయిలిన్ సిద్ధాంతం అనేది ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని ఒక మూలంగా చెప్పుకోవచ్చు. అంతకు ముందున్నటువంటి నిరపేక్ష సిద్ధాంతం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రికార్డ్ సిద్ధాంతం కానీ ఈ సిద్ధాంతాన్ని చెప్పలేకపోయింది. వాస్తవంగా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా శ్రమ సాంద్రత మరియు మూలధన సాంద్రత 2 పద్ధతులు మాత్రమే వస్తువులను తయారు చేస్తుంటారు. కారకాల లభ్యతలో వాటిని మాత్రమే వ్యత్యాసంగా ఉంటుంది. శ్రమ సాంద్రత ఉన్న దేశాలు వ్యవసాయ వస్తువులు తయారు చేస్తుంటాయి. మూలధన సాంద్రతలు ఉన్నటువంటి దేశాలు టెక్నాలజీతోటి యంత్ర పరికరాలతోటి తయారు చేస్తుంటాయిగా చెప్పొచ్చు. ఈ విధంగా విదేశీ వ్యాపారం అనేది జరుపుతూ ఉంటుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని హెక్సర్ ఓయిలిన్ సిద్ధాంతం ద్వారా మనకు చెప్పుకోవచ్చు. ఉదాహరణ ఇందాకనే చెప్పడం జరిగింది, భారతదేశం కావచ్చు లేకుంటే ఇతర దేశాలు కావచ్చు ఎగుమతులు దిగుమతులు ఏ విధంగా ఉంటాయి మనకు చెప్తున్నట్టయితే మనకున్నటువంటి భారతదేశ వ్యవసాయ వస్తువులు ఎగుమతి చేస్తే అమెరికా లాంటి దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా మొదలగు దేశాలు ఏది మనకు ఉన్నటువంటి యంత్ర పరికరాల ద్వారా వాటిని ఎగుమతి చేస్తుందని చెప్పి ఈ విదేశీ వ్యాపారం జరుపుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉండొచ్చు. ఇది మనకున్నటువంటి హెక్సర్ మరియు ఓయిలిన్ యొక్క అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా దీంట్లో ఉండేటువంటి అంశం చెప్పాల్సినట్టయితే హెక్సర్ మరియు ఓయిలిన్ యొక్క విశ్లేషణ మనకి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి కంక్లూజన్ అంశం ఏంటంటే ప్రపంచంలో ఉండే దేశాలలో కారకాల లభ్యతలో తేడా ఉంటుంది. ఉత్పత్తి కారకాలు ఉన్నటువంటి శ్రమ సాంద్రత పద్ధతి మరియు మూలధన సాంద్రత పద్ధతిలో తేడా ఉంటుంది. శ్రామిక జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసి మూలధన సాంద్రత దేశానికి ఎగుమతి చేయాలి. అదేవిధంగా మూలధన సాంద్రత గల దేశం మూలధన సాంద్రత పద్ధతి ద్వారా వస్తువులను తయారు చేసి శ్రమ సాంద్రత దేశానికి ఎగుమతి చేయాలి. కారకాల లభ్యతలో తేడా ఉంటుంది కాబట్టి ఉత్పత్తి వ్యయాలు మార్పులు వస్తాయి కాబట్టి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయాలి కాబట్టి శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా శ్రామికులను ఎక్కువగా ఉపయోగించి వేతనాలు తక్కువగా చెల్లించి వ్యయాలు తక్కువ చేసుకొని ఉత్పత్తి చేయాలని చెప్పి శ్రమ సాంద్రత కలిసి ఉత్పత్తి చేయాలి. అదేవిధంగా మూలధన సాంద్రత గల దేశం మూలధన వీటిని ఎక్కువగా ఉపయోగించి వడ్డీ రేటు తక్కువ చెల్లిస్తూ తక్కువ ఖర్చుతోటి మూలధన సాంద్రత గల వస్తువులను ఎగుమతి చేయవాలని ఈ దేశంగా చెప్పవచ్చు. ఇది హెక్సర్ ఓయిలిన్ సిద్ధాంత సారాంశంగా మనకు చెప్పుకోవచ్చు.